సార్ ఇప్పుడు జగన్ ఎలాగో ఓడిపోయారు, కూటమి గెలిచింది. ఇప్పటి వరకు జగన్ కి సపోర్ట్ గా ఉన్న అలీ గాని కృష్ణమురళి గాని అసలు ఎలా సార్? అంటే వీళ్ళిద్దరు ఇటే ఉంటారా జగన్ సైడ్, లేకపోతే కూటమి సైడ్ పవన్ కళ్యాణ్ సైడ్ వస్తారంటారా? సిగ్గులేదు. లేకపోతే ప్రధాన కృష్ణమురళిని ఎవడ కనపడతాడో వేసేస్తారు. అది అది ఆల్రెడీ తెలుసు. ప్రధాన కృష్ణమురళి యాజ్ రైటర్ గానే ఇష్టమైన తనకంటే నేనంటే కూడా అతనికి ఉన్న కూడా వాస్తవం దయలేం కాబట్టి నువ్వు జగన్ మాట్లాడమన్నాడు, నీకు పోస్ట్ ఇచ్చాడు ఎఫ్డీసీలో అని చెప్పేసి. అసలు ఎఫ్డీసీలో ఉండగా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడకూడదు. నీకు మొత్తం ఇంకిత జ్ఞానం లేదు. పార్టీ ఒకటే కనిపించింది. ఏం చేయగలడు? జగన్ పెద్ద పిరుకోడు. ఆ పిరుకోడు మీతో మాట్లాడించాడు. దానికి వీడికి ఏ చదువు సంజయ్ లేని అలీగడికి ఏంటి? వెళ్ళిపోతే వీడిని పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు పిల్ల సజ్జల వాడు ఎంటరే మొత్తం తినేశారు ఆ బడ్జెట్ అంతా. వాళ్ళు మీడియాకనే ఉంది పెట్టారు వాళ్ళ కోసం, చోటబ్బా కొట్టుకోవడం కోసం. అది ఈడేం చేస్తాడు? ఎంపీకి ఎక్స్పెక్ట్ చేసాడు. తర్వాత ఎవరు చెప్పారు బట్ ఇది వేస్ట్ అని. అలీ నువ్వు ఈనాడు టీవీలో కూర్చుని ఇంటర్వ్యూలు చేయడానికి బాగుంటావు, దానికి మంచి ఆదరణ ఉంది. చేస్తే కనీసం డెఫినెట్గా ఒక మోర్ దెన్ 10 lakhs పీపుల్ చూస్తారు. అంతే తప్పితే ఇక్కడ బిజినెస్ చేసుకోవడం, లోకల్ బిజినెస్లు, దుబాయ్ బిజినెస్లు ఉంటాయి మనవాడికి. అవి తప్ప ఏం చేస్తాడు? నాకేమన్నా చిరంజీవినా లైఫ్ ఇచ్చాడా? నాకేమన్నా హెల్ప్ చేశారా? ఏదో ఒకరు చెప్పే కదా మరి. ఇప్పుడు వీళ్ళకి సిగ్గే ఉంది. వీళ్ళకి సగం సినిమా అంటే ఏంటి? ఒకప్పుడు అనేవారు నేను వచ్చిన కొత్తలో, సి అంటే సిగ్గు, నీ అంటే నీతి, మా అంటే మాలిందని. సినిమా అంటే ఇది ఇటువంటి అబ్రివేషన్ చెప్తారు. చాలా కోపం వచ్చింది. అంటే సిగ్గుమాలిన ఇండస్ట్రీ అనమాట ఇదని. అంతే కదా? అలాగా ఈ అలీగడ్డి బలా వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? వచ్చాడు తప్పు అయిపోయింది అని అంటాడు. ఇలా పృథ్వీరాజ్ వెళ్ళిపోలేదా? తనకాలం దేన్ని పట్టుకున్నాడు. పృథ్వీరాజ్ వెళ్ళిపోయాడు కదా. బ్రహ్మాండమైన రోల్ ఇస్తే తిరుపతి దేవస్థానంలో అక్కడికి వెళ్ళి ఇటువంటి అపవిత్రమైన పనిచేసి గంటేశారు. అక్కడ ఉన్నప్పుడేమో పవన్ కళ్యాణ్ చిరంజీవి తిట్టువాడు, ఎక్కడ వస్తారు తప్పు అయిపోయింది అన్నా అని చెప్పేసి. ఇవన్నీ అంతే సిగ్గు నీతి మాలిన క్యారెక్టర్లు వీళ్ళంతాను. అంతే దాన్ని చేయించుకున్న జగన్కి అసలు సిగ్గు నీతి లేదు. ముందు వాళ్ళకి లేదు, రాజకీయవేత్తలు లేకపోయినా పర్లేదు, వాళ్ళకి ఉండకూడదే సిగ్గు. పంట బూతులు తిడతా ఉంటాడు అప్పుడు ఎవడో ఒకడు. అయినా కూడా ఎందుకు పడాలి? రాజకీయం కాబట్టి. సినిమా కూడా అంత పడవలసిన అవసరం లేదు. నువ్వు కానీ జాగ్రత్తగా నీ లైఫ్ ఒక లెవెల్లో డీల్ చేసుకోగలుగుతారు. ఇటువంటి ఏదో బిజినెస్లు చేసుకుంటేనే ఉంటుంది. మరి ఇటువంటి ఏదో కామెంట్లు మీకు ఎందుకు? పాలిటిక్స్ ఎవరికడే పాలిటిక్స్లో కంటే అయిపోతే మినిస్టర్ అయిపోతావు. ఒక పార్లమెంట్ అంటే ఏంటి తెలియదు ఎవరికి, రాజ్యసభ అన్నాను బాలిగడికి ఆడికి ఆ సీట్ ఇవ్వాలా? నేను అప్పుడే అన్నారు ఎవడంటే అని. ఎక్కడికి వెళ్తుంది మన రాష్ట్రం అని. యూ మస్ట్ బి క్వాలిఫైడ్. నీ మీద కేసులు ఉండకూడదు, అవి పక్కన పెట్టు. నువ్వు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి కదా కనీసం. అది లేని వాళ్ళు కొంత నేర్చుకోమని చెప్తున్నాను, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా. ఎందుకు చెప్తున్నాను? నేర్చుకోమని చెప్తాను. బికాజ్ ఓన్లీ ఇంటర్మీడియట్. యూ మస్ట్ లెర్న్. తప్పే ఉంది. నాలెడ్జ్ ఈజ్ పవర్, లెర్నింగ్ ఈజ్ సూపర్ పవర్ అంటాం మా గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్లో. దట్ ఈజ్ అవర్ నినాదం. లెర్నింగ్, నేర్చుకోవడం అనేది సూపర్ పవర్. నాలెడ్జ్ ఈజ్ పవర్ అది ఎవరెవరు స్వామి వివేకానంద ఎప్పుడో అనేసాడు. ఇప్పుడు నేర్చుకోవడం అనేది సూపర్ పవర్ అంటాను అనమాట నేను. అలా నేర్చుకోవాలి. అంతేగాని ఇటలా అక్కడికి వెళ్ళిపోయి ఏదో బిజినెస్లు అని చేసుకుంటూ ఆ ఈనాడులో కూర్చుని మాట్లాడికి వీడికి ఏం కావాలి? వీడికి ఢిల్లీలో వెళ్ళేస్తావా? సంపాదించుకున్నాడు. ఎలా సంపాదించుకున్నావు? చాలామంది తెలుసు. సినిమాల్లోనూ ఇంక ఏ వ్యాపారాలు చేసుకున్నాడు. ఓకే, సో అవి పర్లేదు. అక్కడ వరకు నోబడీ డిస్ప్యూట్స్. అక్కడికి వెళ్ళి ఈయన తిట్టాడు, అటు తినమని తింటావా? షిట్ జగన్ తినమంటేనే అలా తినే దెబ్బ అయిపోయారు కొడాలి నాని వాళ్ళందరూ. ఇప్పుడు ఎక్కడ పెట్టారు ఫేస్? బయటికి వెళ్తే ఎవడన్నా బాంబు వేస్తాడని భయపడుతున్నారు. మరి పెద్ద కవర్లు చెప్పావు మరి కొడాలగా. ఒరే నీకు చెప్తున్నా, ఒరే పవన్ కళ్యాణ్ కూడా, తర్వాత లోకేష్ని కూడా, దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ టుమారో. రేపు అనేది ఉంది. ఆ మాత్రం ఇంత చాలేదు, భోంచేయట్లేదు మీరు ఎవరైనా. అలాగా చంద్రబాబు నాయుడు గారు మిసెస్ గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎవరు వదలరు. ఎస్పెషల్లీ వీళ్ళకి కావాల్సిన వ్యక్తిని ఎందుకు పెట్టారు? వీళ్ళకి ఏమేమి కావాలో అవి చేయించుకోవడం కోసమే ఆ వంగలపూడి అనితని పెట్టారు. మీకు అర్థమైనప్పుడు మీకు అది నిజంగా పవన్ కళ్యాణ్కి ఇచ్చినా కూడా చేయలేడు. అంత అనుభవం కావాలి. ఆ అమ్మాయి కక్ష బాగా లోపల పెరిగిపోయింది. యాక్చువల్గా కక్షపూరిత రాజకీయాలు చేయొద్దని మనం అంటాం, నేను అంటాను. కానీ వాళ్ళు చేసినప్పుడు మరి వీళ్ళ కొంత ప్రతీకారం తీర్చుకోవద్దు. మరి దాన్నే గాంధీ గారు ఏమంటారు? జీసస్ క్రైస్ట్ను నైఫ్ ఫర్ ఎన్ ఐ అండ్ ద హోల్ వరల్డ్ బ్లైండ్. కంటికి కన్ను తీయాలని అనుకోవడంలో ప్రపంచం అంతా అంధకారం అయిపోద్ది అంటాడు.
అందుకనే కక్షపూరిత రాజకీయాలు ఉండకూడదు అంటారు. ఎందుకు ఆగుతారా వీళ్ళు? మరి వాళ్ళు చేశారు కదా. జగన్ వీళ్ళు పవన్ కళ్యాణ్ రానివ్వలేదు, వారాహిని రానివ్వలేదు. అక్కడెక్కడో విలేజ్లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు, ఇల్లు అంతా పడగొచ్చారు ఒక ఊర్లో, ఒక పల్లెటూరులో. సో అదేవిధంగా చంద్రబాబు నాయుడు ట్రబుల్ చేశారు, లొకేషన్ కూడా ట్రబుల్ చేశారు లాస్ట్లో. ఇలా ఊరుకుంటారు వాళ్ళు? ఏది ఊరుకోరు వాళ్ళు, ఏది ఊరుకోరు. వీళ్ళ కూడా వాళ్ళు అద్దపాతాలను నొక్కేస్తారు. ఎవడన్నా మిస్టేక్, అది చెయ్యకూడదని మనం అంటాం, ఎలా ఊరుకుంటారన్నాను. చేసి తీరుతారు వాళ్ళు. ఈ చేసే ప్రాసెస్లో మళ్ళీ వీళ్ళు బ్యాడ్ అయ్యే అవకాశం ఉంది. సేమ్ టీడీపీ మళ్ళా జనసేన వాళ్ళు బ్యాడ్ అయ్యే అవకాశం ఉంది. అందుకనే అక్కడ హోమ్ మినిస్టర్ ఆవిడకి ఇచ్చారు. ఆవిడ కొంచెం పవర్ఫుల్గా మాట్లాడుద్ది. వద్దంటే మానేస్తారా? ఎందుకు మానేస్తారు? ట్రంప్కే గతి లేదు, డొనాల్డ్ ట్రంప్కి. అక్కడే ఎవరెవరితో కేసులు పేయిస్తే గిల్టీ అని వచ్చింది. అమెరికా కూడా ఇండియాని చూసి నేర్చుకుంటున్నారనమాట. కదా అక్కడ లా ఈజ్ వెరీ స్ట్రిక్ట్, నాట్ లైక్ దిస్. ఇక్కడ ఎవడైనా మేనేజ్ చేయొచ్చు, జడ్జిలు మేనేజ్ చేయడానికి బ్రోకర్లు ఉన్నారు ఇక్కడ. అక్కడ అలా కుదరదు. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. మొన్న కర్ణాటక పబ్లో దొరికిన, అంటే రేవుపాట్లో దొరికిన హేమ గురించి మాట్లాడుకుంటే, బీజేపీలో చేరుతున్నారు హేమ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒకవేళ హేమ బీజేపీ, అంటే ఒక వీడియో కూడా బయటకు వచ్చింది, తెలుసు కదా నేను మీ హేమ అక్కని అని చెప్పేసి ఒక వీడియో బీజేపీ మీటింగ్ లో మాట్లాడుతున్నారు. సో ఒకవేళ బీజేపీలోకి జాయిన్ అవుతే ఈ రేవు పార్టీ కేసు ఉండదా అంటారా? ఉండదు. ఎందుకుంటుంది? ప్రతి నాన్ సెన్స్ ఫెలోస్ ఉండే పార్టీయే బీజేపీ. సీఎం రమేష్, సుజనా చౌదరి, ఇంకా అందరూ కూడా లాస్ట్ రిసార్ట్ ఏంటి? ఇప్పుడు మనం మర్డర్ చేసినప్పుడు కూడా బీజేపీ చేరిపోతాడు. ఇప్పుడు కన్నడ వాడు అంచేత ఈఎంఐ చేరడం పెద్ద పిస్తాయి. ఇప్పుడు ఏదో పెద్ద బ్రోతల కేసులో చిక్కుంది. ఇప్పుడు అది బ్రోతల కేసు లాంటిది అది, అంతే కదా. ఏదో రేవు పార్టీ బొంగు పార్టీ అంటున్నాం కానీ రేవు పార్టీ కదా ఏమి కాదు అది. ఒక అమ్మాయిలు తీసుకెళ్ళి ఎవరే వచ్చావు ఆడుకోండి, దీనికి ఒక 20,000 కట్టాలి, 10,000 కట్టాలంటే గోల్డ్ కలెక్షన్ అవుద్ది. ఒక 2 కోట్లు 5-6 కోట్లు కలెక్ట్ అయింది అనుకో, అదే 1 కోటి రూపాయలు ఖర్చు అవుద్ది. ఓకే, ఆ విధంగా చేసిన చెత్త కంపు కొట్టే పార్టీ అది. రియల్ రేవ్ పార్టీ అంటే ఇది కాదు. సో మెనీ క్లాసీ పీపుల్ ఇన్వాల్వ్. ఇప్పుడు అందరికీ కావాలి. సెక్స్ ఇస్ ద మెయిన్ థింగ్, డ్రగ్స్ ఇస్ ద నెక్స్ట్ థింగ్. అదేందా వీళ్ళు ఎక్కడ పక్కన పెట్టండి, నేనే డైరెక్ట్గా చెప్తాను. డ్రగ్స్, సెక్స్ ఈజ్ రూలింగ్ ద కంట్రీ, నాట్ దిస్ కంట్రీ. ఆల్ ఆ ఇంటాక్సికేషన్కి ప్రతి ఒక్కరు చాలా మంది 90% పీపుల్ చెక్ చేస్తే డాక్టర్స్ దే టేక్ డ్రగ్స్. ఓకే, అదేందా? అదే కదా చిన్న ఎగ్జాంపుల్ చూపించాడు అర్జున్ రెడ్డిలో. ఇదేంటి మీరు ఆపరేషన్ మందుకొట్టి చేసామంటేనే, ఈ ఆపరేషన్కి అన్ని ఆపరేషన్లు మందుకొట్టి చేస్తానన్నాడు. సో దట్ ఈస్ ద పొజిషన్ నౌ. అంచేత ఈ అమ్మాయి అక్కడ ఏదో తోటిగా నువ్వు బీజేపీలో చేరితే వాడికి నీకు ఎన్ని ఓట్లు వేస్తారండి? నీకు ఎన్ని వస్తాయి ఓట్లు? ఇండస్ట్రీలోనే వేయట్లేదు, మా నుంచి గెట్టేశారు. మరి నువ్వు మళ్ళీ బీజేపీలో చేరటువంటి నువ్వు పెద్ద లీడర్, నువ్వు పెద్ద లీడర్లకే గతి లేదు. అన్నాబాయి ఎలాంటి ఓడిపోయారు. బీజేపీ కూడా ఈ లెవెల్లో ఉంది. ఇప్పుడు బీజేపీ అంతమంది నాన్ సెన్స్ పీపుల్ తీసుకున్న వెంటనే వాళ్ళు కాపాడేస్తారా అనే ఉండదు. ఇక్కడి నుంచి అలా కాపాడితే వాళ్ళకి అడ్రస్ లేకుండా పోతారు. ప్రతి ఒక్కటి బీజేపీ వెళ్ళిపోవడమే. రోజా చెత్త మాహెడి ట్రాష్ ఆవిడ. నేను కూడా బీజేపీలో జాయిన్ అయిపోతున్నాను. ప్రతి ఒక్కడను రానివ్వమంటారు. ఇప్పుడు ఎవడొకటి వాళ్ళకి ఏదో గ్యాంగ్ కావాలి, క్రాప్ అంతా తొట్టి గ్యాంగ్. బీజేపీ ఫైనలీ వాట్ విల్ బికమ్ ఆల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఫ్రాడ్యులెంట్ పీపుల్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఇవన్నీ కూడా ఉండేవాళ్ళు ఎవరో బీజేపీలో ఉంటారు ఫైనల్గా. ఓకే, అదేవిధంగా ఇప్పుడు చేరితే అంత చేరపోతే అంత. అట్లీస్ట్ రోజా లాంటిది చేరితే మినిస్టర్ చేసింది ఒక 2-3. నువ్వు ఎక్కడే నీకు వేషాలు లేవు. చెప్తున్నాను, నువ్వు ఎదో పనులు చేయకూడదు. కానీ నేను ఎదో పనులు చేయను ఇంకా. సో ఐఎమ్ ఆస్కింగ్ అని చెప్పి బీజేపీ వెళ్ళిపోతే నువ్వు చేసి ఎదో పనులన్నీ కాపాడేస్తారు. కాపాడమను. బీజేపీ చేసేస్తా. వాట్ ఈస్ బీజేపీ ఇన్ ఆంధ్ర? నథింగ్. ఏదో చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ వాళ్ళ యొక్క పద్ధతిలో కలిశారు కాబట్టి గెలిచినాయి. కాబట్టి బీజేపీ డజంట్ హ్యావ్ ఎ స్టాండ్ ఇన్ ఏపీ. ఫస్ట్ పోలవరానికి డబ్బులు ఇవ్వాలి. ఓకే, తర్వాత స్పెషల్ స్టాటస్ ఇస్తే బీజేపీకి విల్ హ్యావ్ ఎ వాల్యూ హియర్. అంచేత నువ్వు బీజేపీలో చేరితే ఎవడుకోవాలి, చేరకపోతే ఎవడుకోవాలి. స్టాప్ డూయింగ్ నాన్ సెన్స్ బ్రోతల్ జాబ్ టు హేమ. అండ్ సినిమా ఫీల్డ్ పరువు తీస్తారు. అందుకే కదా మరి నిన్న మాలోంచి గట్టేశారు. నన్ను బీజేపీలో చేరితే ఎవడో, కాంగ్రెస్లో చేరితే ఎవడుకోవాలి. డోంట్ డూ సచ్ థింగ్స్.